2 అంగుళాల పొడవైన కీటకం ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కరోనా కంటే ఎక్కువగా వణికిస్తోంది. కరోనాలా ఇది కనిపించని శత్రువు కాదు. కంటి ముందు ఎగురుతూనే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కంటే ఎక్కువ విలయాన్ని సృష్టిస్తోంది. అదే మిడతల దండు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉన్నట్టే దీనికి ఉంది. అయితే వీటిని సకాలంలో ప్రయోగించగలిగితేనే ఫలితం ఉంటుంది. ఏటా జూన్, జూలై నెలలో మిడతల దండు పొలాల మీదికి దండెత్తడం మామూలే. వీటిని రైతులు రకరకాల పద్ధతుల్లో వెలగొడుతుంటారు. అయితే ఈసారి మిడతలు మహమ్మారిలా మారడానికి కారణం గత ఏడాది తూర్పు ఆఫ్రికాలో కురిసిన కుంభవృష్టే. దీనివల్ల భారీగా సంతానోత్పత్తి జరిగింది. ఇక అక్కడి నుంచి ఆహార వేటలో సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్లకు చేరాయి మిడతల దండు. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ కొన్ని నెలల క్రితమే రబీ పంటలకు వీటి ముప్పు ఉందని ఇండియా, పాకిస్తాన్లను హెచ్చరించింది. తుఫాను ప్రభావం, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం లాంటి కారణాలు కూడా రావాల్సిన సమయం కంటే ముందుగానే ఈ మిడతల దండు రావడానికి కారణమయ్యింది. ఆహారం కోసం, సంతానోత్పత్తికి అనుకూలమైన వాతావరణం కోసం ఇవి ఎక్కడా ఆగకుండా వందల వేల మైళ్ళు రోజుల తరబడి ప్రయాణిస్తాయి. వీటి రెక్కలు, కాళ్ళు అంత స్ట్రాంగ్ మరి. ఇక వీటి తిండిని చూస్తే పరేషాన్ కావాల్సిందే. FAO ప్రకారం 1 చదరపు కిలోమీటర్ మిడతలు అంటే దాదాపు 40 మిలియన్ల మిడతలన్నమాట. ఇవి రోజుకు 35,000 మంది తినే ఆహారాన్ని స్వాహా చేస్తాయి. అంటేనే అర్థం చేసుకోండి ఎంతగా పంట నష్టం కలగజేయగలవో. తమ బరువు కంటే రెట్టింపు బరువైన ఆహారాన్ని ఈజీగా ఊదేస్తాయన్నమాట. ఫలితం మనుషుల జీవనోపాధికి పెద్ద ముప్పు. మామూలుగా ఈ పురుగులు జూన్, జూలైలో వర్షాలు పడే సమయంలో సంతానోత్పత్తికి అనుకూలమైన వాతావరణం ఉంటుందని భారత్కు చిన్న చిన్న గుంపులుగా వస్తాయి. అయితే ఈసారి తూర్పు ఆఫ్రికా కుంభవృష్టి వీటి సంతానోత్పత్తిని పెంచితే తుఫాను భారత్కు పెనుముప్పును తెచ్చిపెట్టింది. ఇప్పటికే వీటి వల్ల పత్తి, పెసర లాంటి లక్షల హెక్టార్ల రబీ పంట నాశనమయ్యింది. మరి వీటి కంట్రోల్ ఎలా? రెండు ఇంటూ 2 అంగుళాల సైజు కందకం తవ్వి వాటిని పూడ్చిపెట్టాలి. దీని ద్వారా గుడ్లు పొదిగినా పిల్లలు బయటికి రాకుండా సమాధి అవుతాయి. పొలాల్లో వదలడం. ఒక్కో బాతు రోజుకు 200 మిడతల్ని తినేస్తుంది. అంటే 50 బాతులున్న మంద ఒక్క రోజులో 10,000 మిడతల్ని మట్టుబెడుతుందన్నమాట.
మన దగ్గరి వ్యవసాయ నిపుణులు చెప్తున్న మరో ముఖ్యమైన పద్ధతి ఏంటంటే మట్టిని నీళ్ళల్లో కలిపి పిచికారీ చేయడం. అదెలాగంటే మీ పొలంలో 2 అడుగుల గుంత తీసి